మీ పేరండి? మల్లెల లలిత రాజశేఖర్. మా మిస్సెస్ 9వ వార్డు కౌన్సిలర్, నేను వాళ్ళ హస్బెండ్ని. ఓకే. జగనన్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్లలో? ప్రతి పేదవాడికి తన పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలని, మరి ముఖ్యంగా పేదవాడి లైఫ్ బాగుండాలని, చిన్నపిల్లల కానించి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ, పేదవాళ్ళందరూ ఎవరున్నా ప్రతి ఒక్కరు బాగుండాలని అందరి కోసం శ్రమించి కష్టపడుతున్న వ్యక్తి జగన్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏంటి? డీబీటీ అని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని ప్రతి ఒక్క ఎవరైతే తల్లుల ఖాతా ఉందో వాళ్ళ తల్లుల ఖాతాలోకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా మనీ అందజేస్తున్నాడు. మధ్యవర్తిత్వం ఎవరు లేకుండా, లంచాలకి సంబంధం లేకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పెట్టి దానివల్ల డైరెక్ట్గా బెనిఫిషరీకి అందేటట్టు చేస్తున్నాడు. దానివల్ల బెనిఫిషరీ కూడా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటా, దానివల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు. చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కరణం వెంకటేష్ గారు బరిలో ఉన్నారు. ఆయన గెలుపుకి ఎంత అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? 98.9 దాకా వెంకటేష్ బాబే గెలుస్తాడు. 100% నాకు తెలిసి గెలుస్తాడు. అతనికి పోటీగా ఉన్న దమ్మున నాయకుడు అయితే లేరు. అతను నేను చూసిన ఫస్ట్ నుంచి నేను ట్రావెల్ చేసిన ఆయనతో గడప గడప కానించి ఇప్పుడు దాకా నేను చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ స్పందన బాగుంది. మీరుంటే మాకు చాలు, మీరుంటే మాకు ఏదైనా చేయగలరు, మాకు మా బిజినెస్లకు కానీ మాకు ఇబ్బంది లేకుండా మా పని మేము చేసుకుంటాం, మాకు శాంతి భద్రతలు మీరు కల్పిస్తే చాలు, మేము ఏది చేసుకున్నా మేము హ్యాపీగా ఉండగలం అనేసి వెంకటేష్ బాబు గారి గురించి ప్రతి ఒక వైశాస్ కానీ, యాదవులు కానీ, రెడ్లు కానీ, మా ఎస్సీ ఎస్టీ కానీ, మైనారిటీ కానీ, పద్మశాలీలు కానీ, దేవాంగులు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు వీళ్ళే మెయిన్. వీళ్ళందరూ కూడా మమేకమయ్యి వెంకటేష్ అన్నతో తిరుగుతాం, వాళ్ళకి అలా దాంట్లో పాలు పంచుకోవటం. కరణం గారు ఉంటే మాకు చాలు, వాళ్ళు మాకు భరోసా ఇస్తారు ఏ విషయంలో. మరి ముఖ్యంగా మాకు ఏ విధంగా మా బిజినెస్లకి ఇబ్బంది లేకుండా చేస్తాడు అనే ఉద్దేశంతో చాలామంది వైశాసి కానీ, యాదవులు కానీ, పద్మశాలీలు కానీ, దేవాంగులు కానీ చాలా ఆశగా ఉన్నారు ఆయన గెలిపించుకోవాలని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే 99% జగన్ తప్ప ఎవరికి వేయరు. సో అది కామన్ థింగ్ అది. ఎందుకంటే ఇక జగనే వాళ్ళకి దేవుడు, మా అందరికి ఆయన లెక్క కాబట్టి. సో బలరాం గారు వాళ్ళు మంచివారు, వాళ్ళని గెలిపించుకుంటే ఒక మంచి జరిగిద్ది, మంచి మనందరికి ఉపయోగపడిద్ది అన్న ధీమా. నాకు తెలిసిన 175 నియోజకవర్గాల్లో కూడా ఫస్ట్ గెలిచే టికెట్ ఎవరిదంటే కరణం వెంకటేష్ బాబు గారిది. అయితే వెంకటేష్ బాబు గారు వాళ్ళ డాడీ కూడా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హయాంలో చీరాల నియోజకవర్గం మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక్కడ ప్రధానంగా మా వార్డులో ఏఆర్ఎం హై స్కూల్, పేరాల హై స్కూల్ ఒకటి ఉంది. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేసాం, పార్క్ కట్టాం. నేను నా వార్డులో 8 రోడ్లు వేసాను. ఒక 60-70 సంవత్సరాల నుంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్ని షిఫ్ట్ చేసి అక్కడ అమ్మకాంటి హాస్పిటల్ ఎదురు, మసీద్ సెంటర్ అంటారు, అమ్మకాంటి హాస్పిటల్ ఎదురు, చౌరస్తా అంటారు దాన్ని, ఆ ఏరియాని మరి ముఖ్యంగా ఎప్పుడు చూసినా మీరు ఇంతకుముందు 40-50 ఏళ్ళకి ఉన్న డిఫరెన్స్కి ఇప్పుడున్న డిఫరెన్స్కి చాలా తేడా కనపడుద్ది. ప్రతి ఒక్కరు మెచ్చుకోక తప్పదు. అట్లనే అక్కడ చర్చి కాంపౌండ్ స్కూల్ ఉంది, ఉర్దూ స్కూల్ ఉంది, నాడు నేడు కింద అవి కూడా డెవలప్ జరుగుతున్నాయి. రైట్ నో అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్లస్ నేను డ్రైనేజీలు వేసాను, ప్లస్ రోడ్లు వేసాను. నా వార్డులో జగనన్న పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు నా వంతు కృషి నేను చేశాను. నా వెనకాల ప్రోత్సాహం ఇచ్చి బలరాం గారు కానీ, వెంకటేష్ గారు కానీ చేయించి ప్రతి ఒక్క మనకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లో జగనన్న పథకాలు వెళ్ళేటట్టు చూడండి అని చెప్పి నన్ను కానీ నా మిస్సెస్ కానీ చెప్పి, మరి ముఖ్యంగా జగనన్న పథకాలు ఎవరికి ఏది కూడా ఆపకూడదు, మనం మంచి వాళ్ళం, మంచి చేద్దాం, మంచి చివరికి గెలిచేటట్టు చేద్దాం అనేసి చెప్పారు. ఇక్కడ ఆ మంచి కూడా సీనియర్ నాయకులుగా పనిచేశారు. ఆయన ఈ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా వేరే పోటీలో ఉండే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఆయన సపరేట్గా పోటీలో ఉంటే ఆ ఓటు బ్యాంక్ ఏమైనా వైసీపీ నుంచి మారే అవకాశం ఉందా? అంటే గెలవడానికి ఏమైనా ఇక్కడ కష్టంగా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? నేను రీసెంట్గా రాజకీయంలోకి వచ్చింది రీసెంట్గా 3 years అవుతుంది. రేపు మన మార్చి 18కి. అంతకుముందు ఎవరున్నారు ఏందో కూడా నాకు అయితే తెలియదు. ఎంటమే కానీ అతని గురించి నాకైతే అంత ఐడియా లేదు. కానీ ఈయన్ని ఓడించే దమ్ము మాత్రం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఇక వీళ్ళకి తిరగలేదు చీరాల్లో. ఆమంచి కృష్ణమోహన్ గారికి కూడా ఈయన ఓడించే దమ్ము ఉందంటూ నాకైతే నేను నమ్మను. నేను ఫస్ట్ రీసెంట్గా నేను రాజకీయంలోకి వచ్చి నేను ట్రావెల్ చేసింది బలరాం గారితో, కరణం వెంకటేష్ బాబు గారితో.
వాళ్ళతో ట్రావెల్ చేసిన విధానం చూశాను, వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టివిటీ చూశాను, వాళ్ళ మంచితనం అవన్నీ గమనించాను. సో నాకు 100% ఇతను బలరాం కృష్ణమూర్తి గారు అబ్బాయి వెంకటేష్ బాబు 100% గెలుస్తాడు అంతే. ఈసారి ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే 100% వెంకటేష్ గారు ఎమ్మెల్యే గెలుస్తున్నారు. 100% గెలుస్తాడు అంతే. ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా 100% వెంకటేష్ బాబు గారే గెలుస్తాడు.